రే నవాజ్, నువ్వేంట్రా ఇక్కడ? కాలేజీ పోలేదా? రేపు ఎగ్జామ్ ఉందన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నాం. టీ తాగుదామని అలా బయటికి వచ్చా. సరే చెప్పండి రా, ఏం తింటారు? ఏమొద్దన్నా 3 టీ బిస్కెట్ ఇవ్వండి చాలు. తెస్తా ఉండండి. రే నవాజ్, ఎవర్రా? మా అన్నరా. అన్నానా? మీ అన్నయ్య టీ షాప్ లో పని చేస్తాడా? ఒకవేళ మా అన్న ఇలా హోటల్లో పనిచేసేవాడంటే మిమ్మల్ని అక్కడికి పిలిచిపోయేవాడినే కాదురా. ఎందుకు పిలుచుకొని పోవరా? మీ ఫ్రెండ్స్ ముందు మర్యాద పోతాదనే? మీరు బాగా డబ్బున్నోళ్ళని నాకు తెలుసురా. మీరే కాదు, మన కాలేజీలో చదివే వాళ్ళంతా బాగా డబ్బున్నోళ్ళే. కానీ నేను మీతో కలిసి అదే కాలేజీలో ఉన్నా, అదే క్లాస్లో చదువుతున్నా. దానికి కారణం ఇక్కడ వెయిటర్గా పనిచేస్తున్న మా అన్న. చిన్నప్పుడే యాక్సిడెంట్లో మా నాన్న చనిపోయాడు. అన్నయ్య కాలేజ్ మానేసి వెయిటర్ పని చేస్తూ నన్ను కష్టపడి చదివిస్తున్నాడు. మీరు బాగా డబ్బున్నోళ్ళు కదరా, మీకు ఇవన్నీ చెప్తే అర్థం కాదు. మా అన్నయ్య ఒకడే అని కాదురా, ప్రతి కొన్ని ఫ్యామిలీలో అన్నయ్య అనేవాడు ఒకడు ఉంటాడు. నాన్న చనిపోయాక ఆ స్థానం తనే తీసుకుంటాడు. అన్న అని పిలవడానికి ప్రేమ ఉంటే చాలు, కానీ అన్నయ్యతో కలిసి ఉండాలంటే అదృష్టం ఉండాలి.